కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మన రాయలసీమ కుర్రోడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మంచి మంచి మూవీస్ తీసుకుంటూ అది కూడా డబుల్ డిజిట్ మూవీకి రీచ్ అవ్వడం అనేది నాట్ ఎ నార్మల్ విషయం. ఎలా ఫీల్ అవుతాం? వెరీ హ్యాపీ బ్రో. వచ్చాం, ఏదో ప్రయత్నిద్దామని చేస్తున్నాం. మీరందరూ ఇంతగా ప్రేమించడం వల్ల వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం, మరిన్ని మంచి సినిమాలు చేస్తాం. ఏ ముహూర్తాన నేను మీకు బాగా కావాల్సిన వాడు ఏమైనా అన్నావో లేదో తెలుగు ప్రేక్షకులందరూ మిమ్మల్ని ఓన్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ లాస్ట్ టైం దివాళీకి వచ్చి మంచి పటాక్ లాంటి మూవీ కాతో హిట్ కొట్టేశారు. ఈసారి ఏదో వ్యాలంటైన్స్ డేకి రావాల్సింది మిస్ అయిపోయి అదే మార్చ్ 14th వేసేసారు. అది కలిసి వచ్చినట్టు చూడండి. 14 థర్డ్ మంత్ 143. వా నన్ను ఎవరు అంటే నాకు వెలిగింది, అవును కదా అని. ఎలా ఉండబోతుంది దిల్రుబా చాలా నా నుంచి చాలా కొత్తగా ఉంటుంది. నన్ను చూసే విధానం కానీ వెరీ ఇంటెన్స్ రోల్ అండ్ మోర్ ఆఫ్ మంచి కాన్వర్జేషన్స్ ఉంటాయి. మ్యూజికల్ ట్రీట్ ఉంటుంది. హ్యాపీగా థియేటర్లో కూర్చొని చాలా రోజుల తర్వాత ఐ థింక్ మ్యూజికల్లీ సినిమాని చాలా వైబ్ అయ్యి మరి మంచి కాన్వర్జేషన్ చెప్పాడు. కిరణ్ని చాలా కొత్తగా చూసాము, నేను హ్యాపీగా బయటకు వస్తాను. ఏంటంటే మీ మీద కొన్ని కంప్లైంట్స్ అనేది ఉన్నాయి. అంటే కొంతమందికి, నాట్ అందరికీ. అంటే కొన్ని వర్డ్స్ కానీ కొన్ని యాక్షన్స్ కానీ మోనోటోనీ టైప్లో మిగతా సినిమాల్లో ఎక్కడో ఒక చోట కనిపించేది. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అస్సలు లేదు. కొత్త కిరణ్ని చూస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది. దీనికి అసలు ఈ క్రెడిట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? టీమ్, ఎంటైర్ టీమ్ అందరూ, డిఓపి కానీ, యాక్షన్ డైరెక్టర్ కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, ఇంకా మోర్ ఆఫ్ దట్ మై డైరెక్టర్, వీళ్ళందరూ కేర్ తీసుకున్నారు అందరూ. ఓకే. కానీ సో ఎప్పుడైనా కానీ లవ్ స్టోరీస్లో యూజువల్గా అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ఇంకొక అమ్మాయిని చూసుకోవడం, అది సర్వసాధారణంగానే చూస్తున్నాం. కానీ దిల్రుబా విషయానికి వచ్చేటప్పటికి లవ్లోనే థర్డ్ డైమెన్షన్ అనేది కూడా తీసుకొని వస్తున్నారు. సో ఇది ఎలా అసలు ఈ టైప్ ఆఫ్ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు తీసుకొని రావడానికి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్లా అనిపించవచ్చు? ఎక్స్పెరిమెంట్ అని చెప్పను, కానీ ఒక చిన్న అవేర్నెస్ అంటే అరే మన ఎక్స్ అనగానే ఎందుకు మనం వాళ్ళని వేరేలా చూస్తున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్లో చాలామంది వస్తుంటారు, పరిచయం అవుతుంటాం, వెళ్తుంటాం. కానీ మన ఎక్స్ అనే ఒక ఫ్యాక్టర్నే ఏదో శత్రువులా చూస్తూ ఉంటాం. అది నా వచ్చిన జీవితాన్ని నాశనం చేసిందిరా, అలా అయిపోయిందిరా, ఇది ఇదని. ఓకే, టైం అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళని ఎందుకు మనం శత్రువులా చూడడం? నిజంగానే మనం లవ్లో ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉండొచ్చు, ప్రేమ అయితే పోయి ఉండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్ ఎక్కడికి పోదు కదా. మళ్ళీ వాళ్ళతో మనం నార్మల్గా ఉండొచ్చు కదా, అట్లీస్ట్ లైక్ బీయింగ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్లా ఉండొచ్చు కదా అన్నది ఒక సెన్సిబుల్ థింగ్. అది చాలా రైట్ వేలో ప్రజెంట్ చేసామన్నది నా పర్సనల్ ఫీలింగ్. రేపు మీకు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అదొక్కటి మంచిగా అనిపిస్తుంది. అవును కదా, మనము మన ఎక్స్తో ఎందుకు ఇలా ఉన్నాం? నాకు తెలిసి 50% ఆఫ్ ద పీపుల్ అందరూ బ్లాక్ చేసి ఉంటారు. ఫేస్బుక్లోనో, ఇన్స్టాలోనో అన్నిట్లో బ్లాక్ ఉంటుంది. కొంతమందిని అన్బ్లాక్ చేసి లైక్ బీయింగ్ జస్ట్ లైక్ ఎ నార్మల్ పర్సన్ అని అవుతారని అనుకుంటున్నాను. అంటే ఆ ప్రాస్పెక్టివ్ చేంజ్ అవుతుందంటారా? చేంజ్ అవుతుంది అంటే అట్లీస్ట్ ఆ మినిట్కి ఒక వైబ్ ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని సినిమాల నుంచి చూసి బయటకు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ కొన్ని రోజులు మనతో ట్రావెల్ అవుతుంది కదా, అది అనిపించి ఏమైనా మాట్లాడతారేమో చూద్దాం. మాట్లాడి మంచిగా ఉంటే విల్ బి వెరీ హ్యాపీ. దాన్ని కూడా మళ్ళీ వేరేలా వెళ్తే ఇంకేం చేయాలి. ఓకే, సరే. మరి యూజువల్గా ఎక్స్కి సంబంధించి ఆ టైప్ ఆఫ్ స్టోరీ అనేది కూడా తీసుకొని వస్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని సర్వసాధారణంగా అడిగేది మీ ఎక్స్ ఎవరు ఏంటి అనేది. సో దానికి మీ ఆన్సర్ ఏమంటారు? ఉంటారు కదా, పేర్లు చెప్పలేం కదా, ఉంటారు. సో అలా మీరు ఆ ఫ్రెండ్షిప్ అనేది, సో అలా అంటే ఈ మూవీ చేసేటప్పుడైనా కానీ అలా మెసేజ్ పెట్టడం కానీ అలా ఏమైనా జరిగిందా? నేనైతే మెసేజ్ ఏం పెట్టలేదు, కానీ బట్ ఒకటి ఉంటుంది కదా, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఐ ఫీల్ దట్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఎక్కువగా యాక్షన్ పార్ట్స్ అనేది కూడా మనకు బాగా కనిపిస్తుంది. ఏంటి యాక్షన్ ఎక్కువ ఓవర్డోస్ అవుతుందని అని అనుకుంటున్నారా, లేకపోతే దానికి తగ్గట్టు మరి డిఫరెంట్గా చూపించబోతున్నారా? 100% దానికి తగ్గట్టు ఉంటుంది. ఎక్కడ 1% కూడా అవే వెళ్ళదు. దానికి స్టిక్ అనేవి. ఓకే, ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నామో దానికి స్టిక్ అనేవి. ఇక్కడ నీడెడ్ ఉందిరా అన్న చోటే ఫైట్ ఉంటుంది, కానీ అన్వాంటెడ్ ఉండదు. దీంతోపాటు ఫైట్స్తో పాటు సాంగ్స్ రెండు మిక్స్ చేసి మరి ఒక 2 వదులుతున్నారు. ఏంటి దాని సంగతి ఏంటి అసలు? ఒకటంటే ఓకే కానీ బట్ 2 వదులుతున్నారు. దానికి అంటే యాక్షన్ సీక్వెన్స్ అనగానే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట సాంగ్స్ కూడా వచ్చాయి యాక్షన్ సీక్వెన్స్కి. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఏమనుకున్నామంటే ఒక 6 to 7 minutes యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. దానికి అసలు లిరికల్ లేకుండా ఒక హమ్మింగ్ వెళ్దాం. తులు కైండ్ ఆఫ్, మనం చేసే ప్లేస్ అయితే మ్యాంగ్లూర్, అక్కడ ఒక తులు స్టైల్ ఒకటి ఉంటుంది కదా, అలాంటి కైండ్ ఆఫ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్దాం, వోకల్తో వెళ్దాం, సాంగ్లా అని వెళ్ళాము. నాకు చాలా కొత్తగా అనిపించింది.
శామ్ గారు చాలా గట్టిగా ఇచ్చారు. అది మేము రిలీజ్ చేయట్లేదు అండ్ ఆ స్కోర్ కూడా ఎక్కడ మేము లీక్ చేయట్లేదు. సినిమాలో మంచి వైబ్ అవుతారని ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా సర్ప్రైజింగ్ ఎలిమెంట్లో బాగుంటుంది. ఓకే, అంటే ఈరోజు మీ లుక్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ కిరణ్ని చూడడానికి ద మెయిన్ రీజన్ అంటే సో ఎక్కువ మూవీస్ కెమెరామెన్గా వర్క్ చేసిన అరుణ్ గారికి ఎక్కువ క్రెడిట్ ఇచ్చామంటారా? విశ్వాస్ భయ్య విశ్వాస్ గారు డిఓపి డిఓపి నా మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్కి హిట్ ఫిలిమ్స్కి అన్ని తనే చేసాడు. ఓకే, విశ్వాస్ తను లైక్ ఈజ్ బీయింగ్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. మేము ఎప్పుడు ఇద్దరము సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. బెస్ట్ వచ్చింది ఈ సినిమాలో. ఇంకా నన్ను మేమిద్దరం చేసిన ఫస్ట్ లవ్ స్టోరీ, అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. సో ఎలా చేద్దాం కొత్తగా అని చాలా వర్కౌట్ చేశాడు ఆయన. ఈరోజు ఇంత క్రెడిట్ వస్తుందంటే ఐఎమ్ సో హ్యాపీ. అంటే ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఒక లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ తీసుకొని ప్రేక్షకులు ఎంజాయ్ చేసే టైం అనేది నడుస్తూ ఉంది. ఈ లవ్ స్టోరీస్ జమానా అనేది కూడా తగ్గుతూ అది కూడా కమర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మీరు ఒక కంప్లీట్ లవ్ స్టోరీతో వస్తున్నారు. సో హౌ ద పీపుల్ విల్ రిసీవ్ అని ఆలోచించిన విధానం అంటే ఆలోచించారు ఎప్పుడైనా? అప్పుడు అది ఏముండదు మనం అనుకుంటాం, కానీ లార్జర్ దెన్ మూవీస్ తీయాలి, థ్రిల్లర్స్ తీయాలి అన్నీ, అది కాదు. కానీ అన్నీ అవే తీసినా చూడరు కదా. ఇప్పుడు నేను మనకు ఆ థ్రిల్లర్ తీశాను, ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా అన్ని థ్రిల్లర్లే చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అన్ని డిఫరెంట్ వైపు తీయాలి. మన సంక్రాంతికి వస్తున్నాం, ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? మనం అనుకుంటాం అంతే, ఇక్కడ ఇది కొత్త ప్రయత్నాలు చేసేయాలి, బియాండ్ వెళ్ళిపోవాలి, మనం ఇదేదో చూపించేసుకోవాలి ఇక్కడ అని. కానీ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ కథకి మనం జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇచ్చామా అంటే మనం వర్క్ చేసే విధానమో లేకపోతే టెక్నికాలిటీస్, ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిలిం ప్రాపర్గా వెళ్ళిందా, జనాల వరకు రీచ్ అయిందా, వాళ్ళు దే విల్ ఫీల్ హ్యాపీ. ఎప్పుడు మా ఎంటర్టైనర్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఎంటర్టైన్మెంట్ దాంట్లో వర్కౌట్ అవ్వాలంతే. ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న దానికి ఇది వర్కౌట్ అయిందంటే అది పెద్ద హిట్. సో మీ దగ్గర నుంచి మేము కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లైక్ సంక్రాంతికి వస్తున్నాం అలాంటిది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా, నాకు బాగా ఇష్టమైన జోనర్ అది, నేను చేస్తాను. నెక్స్ట్ కే ర్యాంప్ అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. కే ర్యాంప్ నెక్స్ట్ కే ర్యాంప్ అది ఫుట్బాల్ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. మీకు నవ్వించడమే పనిగా పెట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నన్ను ఇప్పుడు ఎస్ఆర్ ఇంట్రడక్షన్లో ఎలా అయితే నేను ఒక 5 minutes ఉంటాను, సినిమా మొత్తం అలాగే ఉంటుంది. అదైతే సాంగ్ పెట్టి ఇస్తూ ఉంటే ఆ ఇంట్రడక్షన్ ఇప్పటికీ ఐకానిక్ టైప్లో మాకు ఉంటుంది అనమాట. అలానే ఉంటుంది, కే ర్యాంప్ మొత్తం అలాగే ఉంటుంది. అందుకే టైటిల్గా ర్యాంప్ అని పెట్టాను. ర్యాంప్ అని పెట్టేశారు. ఓకే, అండ్ రుక్సార్ గురించి, రుక్సాన్ ప్రీవియస్ మూవీస్లో సో తను చేసిన యాక్టింగ్ కానీ చాలా సూపర్గా ఉంది. అండ్ మీరిద్దరు ఒక పేరింగ్ అనేది కూడా బాగుంది. ఏంటి యాక్చువల్గా రొమాన్స్ అనేది కూడా బాగా పండినట్టు అనిపిస్తుంది. ఏంటి రీజన్ ఏంటి? వెరీ హ్యాపీ. తను ఇప్పటిదాకా సెటిల్ రోల్స్ చేసింది, నాట్ దట్ అగ్రెసివ్గా కానీ కొంచెం హైపర్గా యాక్టివ్గా చేయలే. ఈ సినిమాలో అమ్మాయికి ఆ స్కోప్ దొరికింది. అంజలి ఈజ్ ఎ వెరీ బబ్లీ క్యారెక్టర్, చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ షీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్. ఇద్దరికి చూడడానికి బాగుందని అంటున్నారు అందరూ. ఇట్ వర్క్డ్ అవుట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే రొమాన్స్ విషయంలో కూడా మీరు కంప్లీట్గా ఫ్రీ అయిపోయినట్టు, సో దాంట్లో కంప్లీట్ అంటే జీవిస్తున్నట్టు కూడా అనిపించేలా ఉంది. సో ఏంటి ఇది, ఈ మార్పులన్నీ దిల్రుబాలో వర్కౌట్ అయ్యేలా అనిపిస్తూ ఉంది? అదే లేదు అంటే డే బై డే మనం అన్ని ఇంప్రూవ్ అవుతుంటాం కదా. సో ఐ హోప్ ఆ కెమిస్ట్రీ మీకు వర్కౌట్ అయ్యి మీకు బాగా అనిపించిందంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ అంత రొమాన్స్ ఏం లేదు దీంట్లో. ఇట్స్ లైక్ ఓకే నార్మల్. అంటే లవ్ స్టోరీ అనేటప్పటికీ ద పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ రొమాన్స్. అంటే ఇద్దరి మధ్యలో ఆ రొమాన్స్ అనేటప్పటికీ జస్ట్ కళ్ళు చూసుకున్నా కానీ దట్ యూ కెన్ ఫీల్ లైక్. అవును. సో ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. సూపర్, బాగా వర్కౌట్ అయింది అంటున్నారు. వెరీ హ్యాపీ. మీకు రేపు స్క్రీన్ మీద అంతా నచ్చితే ఇంకేం కావాలి? అంటే మన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మీరు, సో మీ ఎక్సెస్ని కూడా తీసుకొని మీరు హ్యాపీగా మూవీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అన్నారు. ఏంటి దీని వెనకాల పరమార్థం ఏంటి? నేను ఏదో ఫన్నీగా చెప్పేది, ఇప్పుడు పెద్ద కాంట్రవర్షియల్ అలా అయిపోతుంది. కాంట్రవర్షియల్ అని కాదు, సరదాగా తీసుకుందాం అంతే. సరదాగా నా ఇంటెన్షన్ ఏంటంటే మూవీలో పాయింట్ కొంచెం బాగా వర్కౌట్ అయింది. నేను చూసినప్పుడు అయితే నాకు ఎబ్బట్టుగా అనిపించలేదు. మేము సినిమా మొత్తం చూశాను నేను. ఎక్స్ మన లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తే బాగుంటే లైక్ తింగర్ చేష్టలు చేయడం అది వేరే విషయం. కానీ ఎందుకు మనం వాళ్ళతో మరి శత్రుత్వం పెంచుకోవాలి? కొంచెం అర్థం చేసుకొని బాగుంటే మంచిదే కదా. మన లైఫ్లో ఎంతో కొంత మన టైంని మనతో ఉన్నవాళ్ళే కదా, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. అందుకనే ఇఫ్ దెర్ ఈజ్ మీకు టచ్లో ఉంటేనో లేకపోతే ఎక్కడ వేరే వాళ్ళతో ఎవరితో ఉన్నా పెళ్ళి అయిపోయినా ఎక్కడున్నా యూ కెన్ జస్ట్ సే హాయ్ అండ్ దిల్రుబా ఎమోషన్ మీకు కనెక్ట్ అవుతుంది. చాలామందికి ఎక్స్లో అంటే లవ్లో ఉండి ఫెయిల్ అయ్యి వేరే ఎక్స్ ఉండి సినిమా చూసేటప్పుడు నిజంగా నా లైఫ్లోకి ఎక్స్ వస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ అయితే కంపల్సరీ వస్తుంది. అందుకనే నేను ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ తీసుకెళ్ళండి అని చెప్పాను. ఓకే, దానికి అందరూ ఇంకా అలా వేరేలా అర్థం హస్బెండ్ నువ్వు ఒప్పిస్తావని చేసుకుంటున్నారు అంత.